ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. సరే, ఆ కార్పొరేట్ వ్యవస్థని ఖతం చేసే జిమ్మేదారి నాది. రెండో విషయం, ఈ బడ్జెట్ స్కూళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా నాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక హెల్త్ కార్డ్స్ అని ఒక మంచి అంశాన్ని తెర మీద తెలిసినారన్న. ఈ హెల్త్ కార్డ్స్ కి సంబంధించి ఒక పూర్తి నోటు కనుక నాకు ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఎక్కడన్నా అందజేయండి. ఎందుకంటే నేను గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడినా, అమేజ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే కంపెనీతో మాట్లాడినా. నేను అప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ చేద్దాము, కొంత భరోసా ఉంటుందని నన్ను కొంత మాట్లాడినా. అయితే మీరు చెప్తున్నటువంటిది ఎట్లా ఉండబోతుంది, దాని విధి విధానాలు ఎలా ఉండాలనేది ఒక నోట్ తయారు చేసి ఇవ్వండి సార్. నాకు అది ఆలోచన ఉంది. తప్పకుండా ఇప్పుడు ఒకవేళ మీరందరూ అవకాశం ఇచ్చి నేను ఎమ్మెల్సీగా అయితే ఇంతకంటే పెద్ద భాగ్యం ఉంటుంది సార్ ఈ ప్రజలు చేసుకునేది. కాబట్టి వాళ్ళ జీవితాలకు భరోసా ఉండేటువంటి కార్యక్రమం అయితే చేస్తూనే, రెండోది, నేను ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి వరంగల్లో చాలా మంది టీచర్లతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన స్కీమ్ అన్నది. ఒక 5 లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేయగలిగేటువంటి శక్తి వీళ్ళకు ఉంటే, ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే వీళ్ళందరికీ అక్కడ నివాస సముదాయాలు కట్టియొచ్చు అని టాటా కంపెనీతో మాట్లాడేది. వాళ్ళు చాలా ఈజీగా అతి తక్కువ ఖర్చులో వాళ్ళు సొంత ఇంటి కళ నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. అదొకటి. రెండోది, ఇది కాదనుకుంటే రేపు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. ప్రతి నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళు పెట్టినట్టు 3500 ఇళ్ళు పెట్టిరు. నేను కూడా సోదరుమని అక్కడ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ 3500 ఇళ్లలో కనీసం ఒక 200-300 ఇళ్ళన్న వీళ్ళ కోసం, ఈ వర్గాల కోసం కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.